హాయ్ హలో అందరికి నమస్తే. నేను మీ కోటేశ్వరరావు. మీరు చూస్తుంది కేఎఫ్ఐ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మనము యూట్యూబ్ ఛానల్లో మిరప పంట నాటినప్పటి నుంచి 60 రోజులు క్యాలెండర్ ని స్పష్టంగా పిన్ టు పిన్ చెప్పడం జరుగుతుంది. సో దీనికంటే ముందు భూమిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, నాట్లు వేసే ముందు ఎలాంటి మనం జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మంచి దిగుబడులు వస్తాయనే దాని గురించి కూడా బ్రీఫ్ గా డిస్కస్ చేసుకోబోతున్నాం. సో మీరు రెడీగా? ముఖ్యంగా మనము ఏదైతే పొలం మనం మిరప నాటాలనుకుంటున్నామో ఆ పొలాల్లో మనం ఆల్రెడీ మిరప సాగు చేసిందా లేదా కొత్త భూమి అనేది చూసుకోవడం చాలా కీలకం. ఒకవేళ ఆల్రెడీ మిరప నాటిన దాంట్లో మళ్ళీ మిరప వేస్తే కనుక దిగుబడి తగ్గే ఛాన్స్ అయితే కంపల్సరీ ఉంటుంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే ప్రజెంట్ ఇప్పుడు మనం వచ్చేసి ఆగస్టు 19వ తేదీలో ఉన్నాం. ఇప్పుడే అక్కడక్కడ మిరప నాటులు జరుగుతున్నాయి ఏపీ వ్యాప్తంగా. సో ఇప్పుడు ఆల్రెడీ నాకు లాస్ట్ టైం చేసిన వీడియోకి కొంతమంది ఫార్మర్స్ వెంకటేశ్వర గారు, సుబ్రహ్మణ్యం గారు, రామాంజీ, శ్రీనివాస్ రెడ్డి, సంజీవయ్య వీళ్ళందరూ కొంతమంది మెసేజ్ చేశారు. సార్, మాకు ఇప్పుడు క్రాప్ అయితే స్టార్ట్ అయింది. ఈ టైంలో మాకు ఒక నాటినప్పటి నుంచి ఒక 40 నుంచి 60 రోజుల వరకు కొంచెం క్యాలెండర్ ఇస్తే ఆ షెడ్యూల్ ప్రకారం మేము స్ప్రే చేసుకోవడానికి మాకు బాగుంటుంది. ఏదైనా ఒక వీడియోలో కానీ లేదంటే ఏదైనా ఒక మెసేజ్ ద్వారా కానీ మాకు చెప్పండి సార్ అంటే, వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని అలాగనే ఇప్పుడు రైతులను కూడా దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో చేస్తున్నాను. సో వీడియో అయితే చాలా బాగుంటుంది, ఇంట్రెస్ట్గా ఉంటుంది. మీరు సేవ్ చేసుకొని పెట్టుకోండి. మీకు ఫ్యూచర్ లో ఈ 60 రోజుల క్రాప్ క్యాలెండర్ లో మీకు ఉపయోగపడుతుంది. ఓకేనా? సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్కి వెళ్ళిపోతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము భూమిని ఏ భూమిలో వేస్తున్నాం అనేది కీలకమైన పాయింట్ అయిపోయింది కదా. సో రెండోది వచ్చేసి ఎరువు తోలిందా లేదా. ఎరువు తోలకపోతే కంపల్సరీ ఎకరాకి 4 నుంచి 6 టన్నులు తోలుకోవాలి. తోలుకున్నాక మొత్తం అంతా మనం కల్టివేట్ చేసుకొని మళ్ళీ కాళ్ళు గోధులు తోలుకున్నాక నాటు వేసుకోవడం మంచి దిగుబడికి మంచి మైల్ అవుతుంది. తర్వాత రెండోది వచ్చేసి ఎరువు తోలలేని వాళ్ళు, ఒకవేళ అంత టైం కుదరని వాళ్ళు ఉంటే పచ్చిరొట్టు ఎరువు వెళ్ళిపోవడం కూడా మంచి పాయింట్. పచ్చిరొట్టెలు, జీలిగలు, పెసలు, మినుములు ఇలాంటి ఏదైనా సరే చల్లేసి కొంచెం హైట్ రాగానే రోటావేటర్ ద్వారా కొట్టించుకోవాలి. అయిపోయిందా? సో ఇంతవరకు అయిపోయింది. సో మనం సాల్వ్ తోలేసుకున్నాం. ఫస్ట్ ప్లాంటేషన్కి వెళ్తున్నాం. ప్లాంటేషన్కి వెళ్తున్నప్పుడు కంపల్సరీ మనం నర్సరీ నుంచి నార్ తీసుకొచ్చే ముందు, మనం ప్లాంటేషన్ చేసుకునే ముందు కంపల్సరీ ప్రతి రైతు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మీరు ప్రతి ఒక్కరు ప్లాంటేషన్ చేస్తున్నప్పుడు ఈ విషయం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి, చేయాలి కూడా. దీనివల్ల మీ పంటలో ఓవరాల్ గా వచ్చే మీరు ఏదైతే పురుగు మందుల్లో ఖర్చు పెడుతున్నారో దాంట్లో దాదాపు ఒక 50% పెట్టుబడి కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే లాస్ట్ ఇయర్ చాలా ఇలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేసాం. రైతులను రకరకాలుగా ఎంటాడిన ఇబ్బందులన్నీ చూసాం కాబట్టి. సో అదేంటంటే మీరు ప్లాంటేషన్ చేసే ముందు ట్రెంచింగ్ పద్ధతి ఫాలో అవ్వాలి. దాంట్లో కంపల్సరీగా 1/2 kg బ్లైటాక్స్ పొడిని 200 లీటర్ల నీటిలో కలుపుకొని ట్రెంచింగ్ చేయడం వల్ల మంచి ఫలితాలు తీసుకునే ఛాన్సెస్ అయితే ఉంటాయి. రెండోది వచ్చేసి బ్లైటాక్స్ కాకుండా ఇంకా ఏదైనా ఆప్షన్ ఉందంటే రెడామిల్ గోల్డ్ కూడా వాడచ్చు. ఇది కూడా అంతే. మనం 200 లీటర్ నీటికి